అవును, యేసు మన కొరకై సమస్తమును సంసిద్ధము చేసి ఉన్నారు. But we need to walk through him. అయితే మనము ఆయన ద్వారా నడవాలి. We have to ask in the name of Jesus. యేసు నామములో మనము అడుగవలసి ఉన్నది. Today you have come to ask him. ఈ రోజున మీరు ఆయనను అడుగుటకే వచ్చి ఉన్నారు. Ask అడగండి, and you shall receive, మీరు స్వీకరించెదరు. so that your joy will be full. తద్వారా మీ యొక్క సంతోషము పరిపూర్ణమవుతోంది. Yes, the devil locks all the doors. అవును, అపవాది అన్ని తలుపులు తాళం వేస్తూ ఉంటాడు. But the Lord says in Isaiah 45:2, కానీ యెషయా 45:2లో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, I will go before you. నేను మీకు ముందుగా వెళ్ళుదును. I will make the crooked path straight. నేను వంకర మార్గములను మీ కొరకు సరళము చేయుదును. I will break the bars of iron. నేను ఇనుప గడియలను విరుగగొట్టెదను. I will open the door. నేను తలుపులు తెరవజేసేదను. And I will give you treasures that are hidden. నేను దాచబడిన నిధులను మీకు అనుగ్రహించేదను. I will give you riches that are in dark places. అంధకారమందు మరుగై ఉన్న ఐశ్వర్యమును మీకు అనుగ్రహించేదను. That is the heart of Jesus. ఇది యేసు యొక్క హృదయమై ఉన్నది. He wants you to have riches. ఆయన మీరు ఐశ్వర్యమును కలిగి ఉండవలెనని కోరుతున్నారు. He wants you to have treasures. ఆయన మీరు నిధులను కలిగి ఉండవలెనని కోరుతున్నారు. Treasures